జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి ఎన్నిక ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందన్నారు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్. చిన్న డిస్టర్బెన్స్ వల్ల నిన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందని, కోరంకు మించి కార్పొరేటర్లందరూ ఎన్నికలో పాల్గొన్నారని అన్నారు. కూటమి పార్టీల అధ్యక్షుల నిర్ణయమే ఫైనల్, అంతకు మించి వ్యక్తిగత అభిప్రాయాలకు ఎలాంటి తావు లేదంటున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. డిప్యూటీ మేయర్ని జనసేన పార్టీ నెగ్గుకుంది. నిన్న కొంత ఇబ్బందులు ఉన్నాయి. అసలు నిన్న ఈ డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏంటి? ప్రస్తుతం మనతో పాటు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు నిన్నటికి ఈవేళకి ఉన్నటువంటి తేడా ఏంటి? ఈవేళకి లేదండి, మామూలుగా ఏమవుతుందంటే రాజకీయ నాయకులకి ఎప్పుడు కూడా కొంచెం పనులు ఉంటాయి, బోల్డ్ పనులు ఉంటాయి. నిన్న ఏమైందంటే 74-75 మంది ఉన్నాం కదా, 56 మంది వస్తే సరిపోతుంది కదా అని ఒకరికొకరు ఏదో చెప్పుకున్నారు. మొత్తానికి అక్కడ ఏదో 1-2 మిస్ అయిపోయి తగ్గిపోయింది. సమావేశానికి వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరూ 18 మంది వేరే చోట ఒక హోటల్లో సమావేశం పెట్టారంటే జనసేన పార్టీ మీద టీడీపీ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనుకోవచ్చా సార్? ఏ పార్టీ అయినా ఆ పార్టీ నాయకుడు అదే ఆదేశం మేరకే జరుగుతుంది. యాజ్ ఏ కూటమి మాకందరికీ ఈరోజు మోడీ గారు దేశంలో లీడరు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లీడరు. ఆయన ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తాం. ఇది నేననింది కాదు, మా నాయకుడు అసెంబ్లీలో అన్నాడు. ఇంక దానికి ఏముంది? ఎవరు ఎట్టు పని చేసినా ఇప్పుడు మేము కాదండి, వేరేం కాదు. బాబు గారు నిర్ణయిస్తారు, ఆయనది మేము పాటిస్తాం. కూటమి ఇది మా నాయకుడు ని గౌరవించుకుంటూ ఆయన అభిప్రాయం తీసుకున్నప్పుడు బాబు గారు నిర్ణయిస్తున్నారు. కానీ దల్లి గోవిందరెడ్డికి ఇవ్వడం చాలామంది టీడీపీ కార్పొరేటర్లకు ఇష్టం లేకనే ఓటేయడానికి రాలేదనేది జోరు ప్రచారం జరుగుతుంది. అలా ఏం లేదండి. ఏం దల్లి గోవిందరెడ్డి చేసుకున్న తప్పేటి? అలా ఏంది, అభిప్రాయాలు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయాలు చెప్తారు. కానీ అలాంటిది ఏం లేదే ఎవరికి, అలా ఎక్కడా లేదు. ఎలా వచ్చింది మరి నాకు అర్థం కాలే. మరి ఎందుకు అంతమంది కార్పొరేటర్ల మీద స్వయాన మంత్రి నారా లోకేష్ సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? నిన్న మీడియా ముఖంగా కూడా దీని మీద చాలా కథనాలు వచ్చాయి. కథనాలు మీరు రాసుకున్నారు, మీరు కానీ చూసారా డైరెక్ట్గా? ఏదో రాసుకోండి, అయిపోయింది కదా. ఈరోజు గెలిచారు కదా, యునానిమసే కదా, ఒక్కడు కూడా వ్యతిరేకం చేయలేదు కదా, అయిపోయింది, క్లోజ్. చిన్న మిస్టేక్ ఏంటంటే ఒకళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్, దాన్ని అందరూ ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్. సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. ఓవర్ కాన్ఫిడెన్స్లు మీరు వెళ్ళకండి. ఇది చూసన్నా మీరు ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి అని మొత్తం అందరికీ తెలిసింది. ఈరోజు ఇక్కడే కాదు, స్టేట్ మొత్తం అందరికీ తెలిసింది. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తే ఇలాగే ఉంటుందని. ఎమ్మెల్యేలకి సమాచారం లేకుండానే రాష్ట్ర అధినాయకత్వం కొన్ని పనులు లోకల్గా చేసేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎమ్మెల్యేలు కొంతమంది కావాలని చేసిందని ఒక ప్రచారం అయితే ఉంది. అలా ఏం ఉండదండి. మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఇప్పుడు నేనేమనుకున్నాను అనేది ఇంపార్టెంట్ కాదండి. అధిష్టానం నాయకత్వం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. నాకు నచ్చినట్టు నేను మాట్లాడుకొని ఎవరో ఒకరు మాట్లాడేసుకున్నంత మాత్రాన ఇక్కడ ఏమైపోద్దు. నాకు తెలిసినంత నేను తెలుగుదేశంలో కూడా పనిచేశాను. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం మంత్రి ఉన్నా కూడా దూరకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారి రూల్, ఫస్ట్ నుంచి రూల్. అది అధికారులకు చెప్తున్నాం, అందరికీ చెప్తున్నాం. ఎంత పెద్దోడైనా సరే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు ఆయన. ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అయితే మధ్యలో కొంతమంది మేము ఇది అని వాళ్ళ సొంతం అవతలోనే ఇంప్రెస్ చేయడానికో అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికో ఒక మాట మాట్లాడతారు. అది అథెంటికేటెడే కాదు. ఇవన్నీ ప్రతి పార్టీలో ఉంటుంది, అథెంటికేటెడే కాదు, అదేం కాదు. అల్టిమేట్గా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళదే బాధ్యత. సార్, ఫైనల్గా జనసేనకి డిప్యూటీ మేయరు, అటు టీడీపీకి మేయరు 2 పదవులు ఉన్నాయి. జీవీఎంసీలో జరిగినటువంటి అవినీతి మీద బయటికి తీసే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు? తీస్తాం కదా, 100% తీస్తాం. మేము అవన్నీ తీయడానికి, ప్రజలకి పాలన అందించడానికే కదా ఈ మేయరు, డిప్యూటీ మేయరు. లేకపోతే ఎందుకు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే పార్టీ అధిష్టానాలే ఇక్కడ ప్రాధాన్యం. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది తప్ప వ్యక్తిగత అయినట్లేదు. నిన్న ఓవర్ కాన్ఫిడెన్స్, కొంత సమాచార లోపం వల్లే చాలామంది రాలేదు. ఈవేళ ఖచ్చితంగా భారీ మెజారిటీతో డిప్యూటీ మేయర్ని దల్లి గోవింద్ రెడ్డిని ఎన్నుకున్నామని జనసేన పార్టీ యలమంచిలి ఎమ్మెల్యే, అటు ముఖ్యంగా పంచకర్ల రమేష్ బాబు, అదేవిధంగా ఈ విజయ్ కుమార్, మా టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.